ఒక ఉద్యోగం సాధించడానికి అహర్నిశలు కష్టపడుతున్న ఈ రోజుల్లో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ ఏకంగా 4 ఉద్యోగాలు సంపాదించాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన శంకరయ్య లలిత దంపతుల కుమారుడే మనోజ్ కుమార్. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాడు. ఇటీవల జరిగిన పోటీ పరీక్షలన్నీ మనోజ్ రాశాడు. పోటీ పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి 4 ఉద్యోగాలు పొందారని మనోజ్ తెలిపాడు. కిరాణం దుకాణం నడుపుకుంటూ తన తల్లిదండ్రులు తనను చదివించారని చెప్పాడు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉన్నత ఉద్యోగం సాధించారన్నాడు. అన్న చెల్లి స్ఫూర్తితో ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా తన ప్రిపరేషన్ కొనసాగించారని చెప్పాడు. 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మనోజ్ను గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు ప్రశంసిస్తున్నారు. రిజల్ట్స్ రీసెంట్గా వచ్చాయి 4 ఎగ్జామ్స్. అందులో నాకు ఇష్టమైన ఏడబ్ల్యూఈ ఆర్ఎండ్బిలో వచ్చింది. ఏడబ్ల్యూఈ జాబ్లో జాయిన్ అవుదామని నిర్ణయించుకున్నాను. ఫస్ట్ ఏడబ్ల్యూఈలో 39th ర్యాంక్ వచ్చింది స్టేట్లో. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లో 61. తర్వాత ఏఈ జాబ్లో 189 ర్యాంక్ వచ్చింది. గ్రూప్ 4లో 625 ర్యాంక్ వచ్చింది. ఇవన్నీ ఫస్ట్ అన్ని ఎగ్జామ్స్ రాసాను. తర్వాత రిజల్ట్స్ ఇచ్చారు. రీసెంట్గా ఫస్ట్ ఏడబ్ల్యూ రిజల్ట్ ఇచ్చారు. ఇంకా దీంతోపాటు నాకు మా ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ టు రుకేందర్, బాలస్వామి, ఎంజి సాయికృష్ణ, వినోద్, సుష్మిత. వీళ్ళు ఫస్ట్ నుంచి చేస్తావు నువ్వు అయిపోద్దని చెప్పేసి ఎమోషనల్ అంటే ఫైనాన్షియల్గా అన్ని సపోర్ట్ ఇచ్చారు నాకు. ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా పేరెంట్స్ థ్యాంక్ యూ. మన హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల్ కన్నూరు గ్రామానికి చెందిన నేను మనోజ్ కుమార్ వెన్నంపల్లి. రీసెంట్గా ఏడబ్ల్యూ రిజల్ట్స్లో ఆర్ఎన్బిలో ఉద్యోగం సంపాదించాను. నాకు సపోర్ట్ మా మమ్మీ డాడీ. మేము చాలా కష్టపడ్డాం. మా అత్తమ్మ కూడా చాలా కష్టపడ్డది. మేమందరం కష్టపడి మా పిల్లలు మంచిగా చదివించుకున్నాం. వాళ్ళను ఒక్క దెబ్బ కొట్టలేదు, భయం కూడా పెట్టలేదు. వాళ్ళు మమ్మల్ని చూస్తేనే భయపడి చదువుకున్నారు. వాళ్ళు ఎప్పుడు మేము బాధ పెట్టలేదు. వాళ్ళ చదువుకొని వాళ్ళే అర్థం చేసుకొని చదువుకున్నారు. వాళ్ళని ఒక దెబ్బ కొట్టలేదు. వాళ్ళు మాకు భయపడేది. అమ్మ సైకిల్ షాప్ పెట్టుకున్నాం, ఇప్పుడు దుకాణం నడిపిస్తుంటున్నాం. చాలా కష్టపడ్డాం. మా అత్తమ్మ కూడా బాగా కష్టపడ్డాయి.